నమస్కారం అండి. ఇప్పుడు వరకు మనం చాలా వీడియోస్‌లో ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం. వైబ్రేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. సూక్ష్మ శరీరం అంటే ఆరా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే మనం ఒక మనిషిలాగా ఈ ఎనర్జీస్ తోటి ఎట్లాగ ఇంటరాక్ట్ అవుతాం. వాస్తు చూసుకుంటే గోడలకి సరిగ్గా లేకపోతే మనలో ఏమవుతదండి? మనం వాస్తు చేసినప్పుడు ఇంటికి చేస్తాము. లేపోతే మనిషికి చేస్తామా? ఇంటికి చేస్తామా? మనిషికి చేస్తామా? వాస్తు అనేది మనం మనిషికి చేస్తున్నాం. గోడలకి ఏమైతే ఏంటండి? గోడల్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అది సఫర్ అవుతుందా? కాదు. మనం సఫర్ అవుతున్నాము. అక్కడి నుంచి గోడ నుంచి మనలోకి ఏమి వస్తుంది? దానివల్ల మనం సఫర్ అవుతున్నాము. ఈ గోడ సరిగ్గా కట్టలేదండి. ఇక్కడ టాయిలెట్ ఉంది. ఇక్కడ ఎంట్రీ ఉంది. ఇక్కడేమో స్టేర్‌కేస్ ఉంది అని చెప్తాం. అక్కడుంటే ఏమైంది? ఇక్కడేమవుతుంది? ఇక్కడేమవుతుంది? అది ఇంపార్టెంట్. అక్కడి నుంచి ఎనర్జీ ఇక్కడ ఎక్కడ కదలాడుతుంది? ఎక్కడ కదిలిస్తుంది? అది చూస్తాం ఇంపార్టెంట్. ప్లానెట్స్ అక్కడున్నాయి. అక్కడున్న ప్లానెట్స్ మీలో ఎలాగ ఇంటరాక్ట్ అవుతున్నాయి? అది ప్రాసెస్ ఏంటి? ఆ ఛానెల్ ఏంటి? ఎక్కడ మనకి మనలో ఎనర్జీ చేరుతుంది బయట నుంచి మన లోపలికి. అది చూస్తాం చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే అవి మన చక్రాస్. చక్రాస్ గురించి చాలా చాలా డీటెయిల్‌గా మన స్క్రిప్చర్స్‌లో రాసుంది. ఈ చక్రాస్ గురించి మ ఈవెన్ ఫారినర్స్ చాలా రిసర్చ్ చేశారు. ఈ చక్రాసు మన బాడీలో ఎన్నున్నాయి? అవి ఏమేం చేయగలవు అన్న విషయం చూద్దాం. ఈ చక్రాస్ ఉన్నాయి చూసారా? ఇవి మనం మెజర్ చేయగలిగితే మీ ఫిజికల్, శారీరక, స్థూలం ఎనర్జీ, మీ మానసిక, మీ ఎమోషనల్, మీ స్పిరిచ్యువల్ లెవెల్ ఎంతుందో ఒక చక్రాతోటి చెప్పేయొచ్చు. అంటే ఎంత ఎనర్జీ ఆ చక్ర రిసీవ్ చేసుకుంటుందో, లేకపోతే ఎంత బాగా ఆ చక్ర మీలో వైబ్రేషన్‌లో ఉందో, అది ఎంత ఎనర్జీ రిసీవ్ చేసుకుంటో దాన్ని బట్టి చెప్పొచ్చు. ఈ చక్రాస్ ఉన్నాయి చూసారా? ఈ చక్రాసే ఒక ఛానెల్. ఎక్కడి నుంచైతే మీ వాస్తు ఎనర్జీ మీలో ప్రవహిస్తుంది. ఎక్కడి నుంచైతే మీ అస్ట్రాలజికల్ ఎనర్జీ దాంట్లోంచి దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అది రిసీవ్ చేసుకుంటుందో, లేకపోతే చేసుకోవట్లేదో దాన్ని బట్టి రిజల్ట్ మీకొస్తుంది. సో, మీరు చాలా ఇంపార్టెంట్. మనము ఆ ప్లానెట్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నామా లేదా? వాస్తు ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నామా లేదా? అది అసలైన సీక్రెట్. సో, ఈ చక్రాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చక్రాస్ మన 5 ఆహ్, పంచమహాభూతాలతోటి రిలేషన్‌లో ఉంటాయి. ఈ చక్రాలకి ఒకవేళ మన చుట్టుపక్కల నుంచి, మన వాస్తు నుంచి ఎనర్జీ రిసీవ్ అవ్వపోతే అట్లాంటి రిజల్ట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే ప్లానెట్స్, వాస్తు అన్ని రకాల వైబ్రేషన్స్ మన చక్రాల ద్వారానే మనకి రిజల్ట్స్ ఇస్తాయి. అది మంచైనా అవ్వచ్చు, చెడైనా అవ్వచ్చు. సో, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎవరండి? మనము. మనం అనుకుంటాము, మనము బ్రహ్మాండంలో ఉన్నామని. కాదు. బ్రహ్మాండమే మనలో ఉంది. సో, ఈ విషయము మనం తెలుసుకొని చక్రాస్ గురించి ఒక్కొక్క చక్ర ఏమేం చేస్తది అన్న విషయం చూద్దాం. ఈ చక్రాలు మన బాడీలో యాక్చువల్లీ 114 చక్రాస్ ఉంటాయి. అసలు దీని పేరు చక్ర అని ఎందుకు చెప్పారు? చక్ర అంటే రౌండ్ కన్నా అది ఆల్వేస్ మూవ్‌మెంట్‌లో ఉంటది. అది వైబ్రేషన్‌లో ఉంటది కాబట్టి దాన్ని అప్పుడులో చక్ర అన్న మాట అన్నారు.
సో ఈ 114 చక్రాస్‌లో మనకి అన్నిటికంట 4 చక్రాలు మన బాడీ పైన, కింద ఉంటాయి. అవి మనకి మాట్లాడుకోక్కర్లేదు. దాని గురించి మనం ఏమి చేయక్కర్లేదు. తర్వాత 2 చక్రాలుంటాయి. అది మన ఒకటేమో తల పైన, ఒకటేమో కింద, మూలాధార కింద ఉంటది. ఇవి ఉంటాయి గానీ దీని మీద కూడా మీరు కృషి చేయక్కర్లేదు. మిగిలిన చక్రాలు సెట్ అయితే ఆటోమేటిక్‌లీ ఆ 2 చక్రాలు కూడా సెట్ అయిపోతాయి. ఎంత మిగిలాయండి? 108. 108 చక్రాలు మనలో ఒక వైబ్రేషన్‌కి ట్యూన్ అయితే మన శరీరం, మన స్థూల శరీరం, సూక్ష్మ శరీరం ఆ వైబ్రేషన్ తోటి వైబ్రేట్ అవుతది. ఇది సీక్రెట్. 108 సార్లు మన జపమాల చేస్తాము. ఎందుకంటే మనం చేసే మంత్రము అన్ని సార్లు వైబ్రేట్ అవ్వాల. సో ఈ చక్రాలు వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన బాడీలో. సో ఫస్ట్ 3 చక్రాస్ మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపుర చక్రం. 3 చక్రాల కింద లోవర్ చక్రాస్ అంటారు. ఇవి లోవర్ చక్రాస్ అంటే బేసికల్లీ లోవర్ యాటిట్యూడ్స్, కొంచెము యానిమల్ నుంచి ఫ్రెష్ బర్త్ తీసుకున్న బిహేవియర్స్ ఉంటాయి చూసారా? అవన్నీ బిహేవియర్స్ ఈ చక్రాల్లో ఉంటాయి. మధ్యలో వచ్చి దట్ ఈస్ హార్ట్ చక్ర, అనాహత చక్ర. అనాహత చక్ర ఉంది చూసారా? ఇది బేసికల్లీ అప్పర్ చక్రాస్ అండ్ లోవర్ చక్రాస్‌ని ఒక హార్మోనీలో తీసుకొస్తది. ఇది హార్ట్ చక్ర. పైన 3 చక్రాలు హయ్యర్ చక్రాస్, విశుద్ధ, ఆజ్ఞా చక్ర అండ్ క్రౌన్ చక్ర, సహస్రార చక్ర. సో మెయిన్ 7 చక్రాస్ చాలా ఇంపార్టెంట్. ఈ 7 చక్రాస్ మిగిలిన చక్రాస్‌కి ఎనర్జీస్ ఛానెల్ చేస్తాయి. ఈచ్ చక్ర గురించి మనం డీటెయిల్‌గా నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో చూద్దాం.